అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ బీజే బ్లాగ్స్ రాజమండ్రి నుంచి. వెనకాల బస్ చూస్తున్నారు కదా, ఈ బస్సులోనే ఇప్పుడు జర్నీ చేస్తాం మనం. మీరు ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు, మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ బ్లాగ్ ఏంటనేది. ఈరోజు మనం విజయవాడ అయితే వెళ్తున్నాం అనమాట. ఇదివని బ్యాక్ సైడ్ బస్ చూసారు కదా, ఆ బస్సులోనే జర్నీ చేస్తున్నాం మనం. దాని బస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఒకసారి బస్ లుక్ అయితే చూడండి, లోపల నుంచి చాలా బాగుంది. మెయింటెనెన్స్ అది చాలా క్లీన్గా ఉందన్నమాట బస్. ఈ బస్సులో ఫస్ట్ ప్యాసింజర్ నేనే, ఇక్కడే ఎక్కాను. బస్ లోపల నుంచి లుక్ చూశారు కదా, కిరాక్ సూపర్ అనమాట. నాకైతే ఛార్జ్ 500 రూపీస్ అన్నారు, చూద్దాం అని అన్నారు. లోపలికి ఎక్కాక 500 అయినా వర్త్ ఈ బస్కి. చాలా బాగుంది సిట్టింగ్ మాత్రం. ఇదిగోండి విజయవాడ దేనికంటారా, సడన్గా స్టార్ట్ అయ్యానమాట. నా ఓల్డ్ బిజినెస్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు విజయవాడలో, కలిసి చాలా రోజులు అయింది. తన్ని సరదాగా కలుద్దాం అని చెప్పి వెళ్తున్నాను, మిగతా ఏం లేదు. సరే, ఇదే నా బర్త్, ఇదే నా సీటు. C6 అప్పర్ వచ్చింది. బస్సులో అయితే ఒక్క ప్యాసింజర్ ఎక్కలేదు ఇప్పుడు వచ్చి. నేనే ద ఫస్ట్ ప్యాసింజర్ అనమాట. చలో మన సీట్లో అయితే ఎక్కేద్దాం. బస్సు అయితే ఇప్పుడే మూవ్ అయింది గోకవరం బస్ స్టాండ్ నుంచి. ఎందుకంటే కనిపిస్తుంది కదా మీకు, అదే ఆర్ట్స్ కాలేజ్, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ అనమాట. ఇప్పుడే జస్ట్ క్రాస్ అయ్యాం. రాజమండ్రి స్ట్రీట్ ఫుడ్ నైట్ టైం వీకెండ్స్లో సాటర్డే సండేస్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ బాగుంది, బాగా డెవలప్ చేశారు ఇటువైపు రాజమండ్రి. ఇదిగోండి, ఇదే మన రాజమండ్రి సెంట్రల్ జైల్ పెట్రోల్ బంక్. ఇక్కడ ఏంటంటే మన వర్క్ చేసే స్టాఫ్ అందరూ ఖైదీలు అనమాట. అంటే రీసెంట్గా మన 6 months or 8 monthsలో రిలీజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్రోల్ బంక్లో పెట్టేసి వర్క్ చేయిస్తారు. దానికి శాలరీ కూడా పే చేస్తారు వాళ్ళకి. ఫ్రీగా అయితే ఏం వర్క్ చేయించుకోరు, శాలరీ కూడా పే చేస్తారు. మా రాజమండ్రిలో కొద్దిగా ఫేమస్ పెట్రోల్ బంక్ అంటే ఇదే అనమాట. అస్సలు ఖాళీ ఉండదు, 24/7 ఇప్పుడు డే అండ్ నైట్ ఎప్పుడు ఖాళీ ఉండదు. బస్సు అయితే చాలా నీట్గా ఉంది. ఇదిగోండి, ఇక్కడ బ్లాంకెట్ అయితే ఇచ్చారు లగేజ్ పెట్టుకోవడానికి. చిన్న బ్యాగ్ ఏదైనా హ్యాండ్ బ్యాగ్ అలాంటిది పెట్టుకోవడానికి. పెద్ద లగేజ్ అయితే బస్ కిందే పెట్టేస్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ ఏమో ఛార్జింగ్ సాకెట్, సెల్ ఫోన్ పెట్టుకోవడానికి. పైన ఏసీగా 2 ఇచ్చారు అనమాట. ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఆ స్టార్టింగ్లో ఒకటి ఇచ్చారు. చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది, చాలా నీట్గా ఉంది బస్సు మాత్రం సూపర్. ఈ బస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటారా, రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతుంది, బెంగళూరు వెళ్తుంది అనమాట, వయా విజయవాడ వైపు నుంచి. ఇదిగోండి రూట్ అయితే ఇటువైపు లాలాచెరువు వైపు వచ్చింది బస్. ఇప్పుడు ఇదిగోండి మనం ఇప్పుడు లాలాచెరువు జంక్షన్లో అయితే ఉన్నాం. రూట్ ఎలా తిప్పుతున్నారో అర్థం కావట్లేదు. స్ట్రైట్గా వెళ్తే దివాన్ చెరువు, అక్కడి మళ్ళీ 4th బ్రిడ్జ్ వస్తుంది, అలా కట్ చేస్తాడేమో అనుకున్నాను. కానీ మళ్ళీ లాలాచెరువు నుంచి రైట్కి కట్ చేస్తున్నారు మోరంపడి జంక్షన్ వైపు. ఇదిగోండి ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎక్కడానికి. ఇదే లాలాచెరువు జంక్షన్ అనమాట. రాజమండ్రి లాలాచెరువు వచ్చాక గట్టిగానే ఉన్నారు ప్యాసింజర్స్ ఎక్కడానికి. ఇదిగోండి అందరు వెయిటింగ్. అక్కడ టికెట్ చెకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ కింద లగేజ్, బస్ కింద లగేజ్ పెడతారనమాట. హెవీ బ్యాగ్స్ ఏమన్నా గట్టిగానే ఉన్నారు ప్యాసింజర్స్ మాత్రం. ఇదిగోండి ఈ జంక్షన్ చూసారా, ఇదే మన మోరంపూడి జంక్షన్ అనమాట. ఫ్లైఓవర్ అయితే జరుగుతుంది, కట్టడం వర్క్ ప్రాసెస్లో ఉంది. నాకు తెలిసి పాత హైవే ఒకటి ఉంది, కలకత్తా చెన్నై హైవే, ఆ హైవే మీద నుంచి తీసుకువెళ్తున్నారు. కొత్త హైవే అయితే చెప్పాను కదా, దివాంచూరు నుంచి కట్ అవుతుంది. మనకి దివాంచూరు, కొవ్వూరు, దేవరపల్లి అలాగా ఏలూరు దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇది మోరంపూడి జంక్షన్లో కూడా ఆల్రెడీ ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు. ఎక్కే 20% ప్యాసింజర్స్ అయితే ఫిల్ అయ్యారు ఈ బస్సులో. ఇంకా కొద్దిగా ఎక్కుతున్నారంట ప్యాసింజర్స్. మనమైతే మోరంపూడి జంక్షన్, వేమగిరి జంక్షన్ క్రాస్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ ఇదిగోండి రావులపాలెం జంక్షన్కి అయితే వస్తుందన్నమాట. ఇలా లెఫ్ట్ తిరిగి స్ట్రైట్కి వెళ్తే అమలాపురం వైపు వెళ్తాం. ఇదే రావులపాలెం జంక్షన్. బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్, బ్యాక్ సైడే బస్ స్టాండ్ అనమాట. చెప్పాను కదా, పాత నేషనల్ హైవే కలకత్తా మద్రాస్, పాత నేషనల్ హైవే మీద అయితే తీసుకువెళ్తున్నారు. ఇటువైపు మనకి రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం క్రాస్ చేసుకుంటూ మనం విజయవాడ వెళ్తాం. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు. ఇదిగోండి ఇదే మన తణుకు జంక్షన్. ఇక్కడ కూడా వర్క్ ప్రాసెస్లో ఉంది, ఫ్లైఓవర్ కడుతున్నారు అనమాట. చాలా చోట్ల చూసాను నేను, వర్క్ జరుగుతూనే ఉన్నాయి రూట్స్. నేను అప్పటికీ డ్రైవర్ని అడిగాను క్యాబిన్లో వెళ్ళి కొద్దిగా వీడియో తీస్తానని, కానీ ఒప్పుకోలేదు.
ఎందుకంటే ఎక్కడికక్కడ ఎలక్షన్ వల్ల కొద్దిగా చెకింగ్స్ అవి జరుగుతున్నాయి. ఎందుకంటే తణుకులో కూడా మన ప్యాసింజర్స్ అయిపోతున్నారు. ఇప్పుడే లైట్స్ అయితే ఆన్ చేశారు. ఒకసారి నేను కూర్చున్న సీట్ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఆ లైటింగ్ కూడా ఎల్లో లైట్స్ వేశారు, కర్టెన్స్ కూడా ఎల్లో, సూపర్. ఇవన్నీ ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన బస్ ఇదే అనమాట. ధాబా దగ్గర ఆగింది. ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర ఏదో ధాబా ఒకటి ఉంది హైవే మీద, డిన్నర్కి అయితే ఆగింది. బస్ క్లీనింగ్ అయితే జరుగుతుంది. ఇంకా 20 minutes టైం అయితే ఇచ్చారు డిన్నర్ చేసుకోమని. ఇదిగోండి సైడ్ లుక్ అయితే ఇలా ఉంది ఫుల్ లైటింగ్తో. ఇందా బయట లోపల నుంచి కూడా చూపెట్టాను మీకు. ఇదిగోండి బయట నుంచి ఇది ఇలాగా ఇదే బస్ సైడ్ లుక్. 9600S. ఇలాంటి లగ్జరీ బస్లో ట్రావెల్ చేయడం కిక్కే వేరు నిజంగా. చాలా కంఫర్ట్గా ఉంది లోపల నుంచి. ఫైనల్లీ మనమైతే విజయవాడ రీచ్ అయిపోయాం. ఇవన్నీ కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ ఎయిర్పోర్ట్. ఇదే బస్సు డ్రైవర్ క్యాబిన్. చూసారు కదా ఎంత లగ్జరీగా ఉందో డ్రైవర్. ఓకే, బస్ని అయితే మనం ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఫైనల్లీ మనం విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. బస్ జర్నీ అయితే సూపర్ జరిగింది. చాలా లగ్జరీగా ఉంది బస్ అనమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా నా పైన ఫ్లైఓవర్, అది డైరెక్ట్గా బెంగళూరు, మద్రాస్, తిరుపతి అటువైపు వెళ్తుంది. బస్ అయితే అలా వెళ్ళిపోయింది. ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇటువైపు వెళ్ళాలన్నమాట మన బస్ స్టాండ్కి, విజయవాడ బస్ స్టాండ్కి. సరే, నేను ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ బ్లాగ్లో. నేను మీ విజయ్ బ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ బ్లాగ్లో. ఓకే, బాయ్.